ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్థుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలంలో ఆఖరి ఆదివారము విశ్వవిభుడగు క్రీస్తురాజు మహోత్సవము. ప్రియమిత్రులారా, ఈరోజు తల్లి శ్రీసభ క్రీస్తురాజు మహోత్సవమును మహదానందముతో కొనియాడుతూ ఉంది. మా శ్రోతలందరకును క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలను తెలియజేయుచున్నాను. విశ్వజనులెల్లరకును క్రీస్తురాజు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. దైవ ప్రజలారా, విశ్వజనులారా, క్రీస్తురాజు విశ్వజనులందరి ప్రభువు. ఆయనే ప్రభువులకు ప్రభువు, రాజులందరకు రారాజు అని అంటూ ప్రకటించే ఈ మహోత్సవం 1925లో ప్రారంభమైంది. ఈ క్రీస్తురాజు మహోత్సవమును ప్రారంభించిన ఘనత 11వ పయస్ పోపు గారికి దక్కుతుంది. తొలుత ఈ పండుగ అక్టోబరు నెలలో నిర్వహింపబడింది. కానీ 2వ వాటికన్ మహాసభ అనంతరం తెచ్చిన సంస్కరణల ద్వారా 1969లో 6వ పౌలు పోపు గారు దీనిని దైవార్చన సంవత్సరములో ఆఖరి ఆదివారానికి కేటాయించారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం యూరప్ దేశాలలో అధిక సంఖ్యాకులు దేవుని విషయాలను విస్మరించారు. యేసుక్రీస్తును తమ జీవితాల నుండి తొలగించి వేశారు. నాస్తికత్వము కూడా చోటు చేసుకొన్నది. యేసుక్రీస్తునకు తమ జీవితాల్లో కానీ, రాజకీయ రంగములో కానీ, మరి ఏ ఇతర విషయాలలో కానీ కొంతమంది ప్రజలు స్థానం లేకుండా చేశారు. క్రైస్తవ పవిత్ర నియమాలను ఏసడించుకొని విస్మరించారు. లోకరక్షకుడగు యేసుక్రీస్తు పరిపాలనాన్ని వారు లెక్క చేయలేదు. ఇట్టి పరిస్థితుల్లో ప్రపంచ శాంతి ఎలా సాధ్యపడుతుంది? నియంతలుగా తయారైన ప్రజాపాలకులను, రాజులను, ప్రజలను ఒక త్రాటి మీదకు తీసుకొని రాగల శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? మానవ మాతృలకు అది సాధ్యం కాదు గదా. ఈ లోక ప్రజలందరి శాంతి ప్రదాత యేసుక్రీస్తు ఒక్కడే గదా. అందువలన నాటి ప్రజలందరినీ, ప్రపంచ దేశ నాయకులను ఉద్దేశించి 11వ పయస్ పోపు గారు క్వాస్ ప్రేమాస్ అనే విశ్వలేఖను విడుదల చేశారు. క్వాస్ ప్రేమాస్ అంటే మొదటి విశ్వలేఖలో అని అర్థం. ఈ విశ్వలేఖ ప్రధానంగా క్రీస్తు రాజ్యములో క్రీస్తు నుండే శాంతి లభిస్తుంది అనే అంశాన్ని దృఢపరచింది. ఈ విశ్వలేఖను వ్రాసింది జూబిలీ సంవత్సరములోనే. ఇప్పటికీ ఆ లేఖ విడుదలై 100 సంవత్సరాలు నిండాయి. కనుక ఈ 2025 జూబిలీ సంవత్సరానికిని, ఈ క్రీస్తే విశ్వవిభుడు అనే అంశానికిని చాలా దగ్గరి సంబంధం ఉంది. ఇది గమనార్హం. క్రీస్తు పేరిట నిర్వహించే జూబిలీ సంవత్సరాలన్నీ ఆయన రాజ్య పాలనాన్ని బలపరిచే సందర్భాలే. అసలు జూబిలీ సంవత్సరం అనేది మానవ సమాజములో శాంతి సమాధానాలను, సమైక్యాన్ని, సమానత్వాన్ని, క్షమాధర్మాన్ని, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను, మనిషి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఉద్దేశింపబడుతున్నాయి కదా. కనుకనే క్రీస్తు ఈ సంవత్సరాన్ని హితవత్సరము అని పిలిచాడు. అనగా జూబిలీ సంవత్సరం అందరికీ మంచి, మేలు, శుభము, లాభము, సౌకర్యము సమకూర్చే శాంతియుత సంవత్సరము అని ఆయన అన్నాడు. యేసుక్రీస్తు మాటల్లోనే చెప్పాలంటే, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, ఆయన నన్ను అభిషేకించాడు. ప్రభువు హితమైన సంవత్సరాన్ని ప్రకటించుటకు ఆయన నన్ను పంపాడు. నేను పేదలకు సువార్తను బోధించి పేదలకు న్యాయం జరిగేలాగా చూస్తాను. చెరలో ఉన్నవారికి
విడుదల లభించి వారంతా సుఖ సంతోషాలతో జీవించే విధానాన్ని నెలకొల్పుతాను. గ్రుడ్డివారికి దృష్టి దానాన్ని దయచేసి వెలుగులో నడిచేలాగా చేస్తాను. పరపీడనమునకు గురి అయిన వారికి విమోచనాన్ని కలుగజేస్తాను. ఈ రీతిగా అన్ని వర్గాల ప్రజల మధ్య సఖ్యత, శాంతి సమాధానాలు నెలకొల్పుతాను. ఇదే దేవునికి సంప్రీతిని కలిగించే సంవత్సరం, ప్రజలందరికీ మేలునర్చే జూబిలీ సంవత్సరం అని అన్నాడు క్రీస్తు ప్రభువు. లూకా సువార్త 4:18-19 వరకు. ఇక్కడ జూబిలీ సంవత్సరం అన్నా, పవిత్ర సంవత్సరం అన్నా, హితమైన సంవత్సరం అన్నా అంతా ఒకే అర్థముతో వాడబడుతున్నాయి. శాంతి స్థాపనం అనేది నరావతారుడిగా ఈ లోక ప్రవేశం చేసి మానవులందరికీ పాప పరిహారం దయచేసిన క్రీస్తు రక్షణ బలి ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆయన వలన మాత్రమే ప్రపంచములోని అన్ని జాతుల ప్రజలు శాంతిని పొందగలుగుతారు. ఈ వేద సత్యాన్ని బలపరుస్తూనే 11వ పయస్ పోపు గారు క్రీస్తురాజు పండుగను నెలకొల్పాడు. ఈయన రాజ్యమునకు అంతమే ఉండదు అను క్రైస్తవ విశ్వాస సత్యాన్ని మరింతగా స్పష్టంగా వివరించాడు. ప్రపంచ చరిత్రను తిలకిస్తే పూర్వం ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, సామంతరాజులు ప్రజలను నిరంకుశంగా పరిపాలించారు. కానీ ఇప్పుడు వారు లేరు, వారి రాజ్యాలు కూడా లేవు. మిగిలిందల్లా క్రీస్తు, ఆయన రాజ్యం ఒక్కటే. ఎందుకని? ప్రపంచ జాతులను పరిపాలించిన మహారాజులు కూడా కేవలం మానవ మాతృలు మాత్రమే. అందువలన వారు కానీ వారి రాజ్యాలు కానీ నశ్వరమైనవి, అశాశ్వతమైనవి. వారి మరణంతోనే అవి అంతరించిపోయాయి. కానీ క్రీస్తు రాజరికం నశించిపోయేది కాదు. క్రీస్తు రాజు శాశ్వతుడు, ఆయన రాజ్యం కూడా శాశ్వతమైందే. అందువలన పుర్రెలో మెదడంటూ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే నశించిపోయేదాన్ని కాక శాశ్వతంగాను స్థిరంగాను ఉండే రాజ్యాన్ని ఆశ్రయించడా? కనుక మనం అందరమును యేసుక్రీస్తునే ఏకైక విశ్వవిభుడుగా అంగీకరిస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గ్రహించవలసిన అంశం వేరొకటి ఉన్నది. పూర్వం రాజ్యాలను ఏలిన రాజులు రాజ్యాల కొరకు యుద్ధము చేసి అనేక మంది ప్రాణాలను బలిగొని అనేక నగరాలను ప్రకృతి వనరులను నాశనం చేసి రాజ్యాలను కైవసం చేసుకొన్నారు. ప్రజల్ని చంపి వశం చేసుకొనిన రాజ్యాన్ని మనం ప్రజారాజ్యం అని పిలువగలమా? పిలువలేము. రాజులు అనేకమైన పీనుగుల మీద నడచి వచ్చి సింహాసనాలను అధిష్ఠిస్తే అది మహారాజ్యం అవుతుందా? దాని పాలకులు మహారాజులు అవుతారా? అయ్యారు, రాజ్యపాలనం చేశారు. కానీ వారందరిలోనూ అవినీతి అగాధం చాలా ఉంది. కనుకనే వీరందరూ స్థిరమైన రాజులు కారు. వారివి శాంతియుత రాజ్యాలు కూడా కావు. ఎప్పటికప్పుడే శత్రుభయం వారిని వెంటాడుతూనే ఉండేది. వారు సుఖభోగలాలసురై ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునేవారు కాదు. ఏదేమైనా మానవ మాతృలు ఎవ్వరునూ ప్రపంచములో శాంతిని నెలకొల్పలేకపోతూ ఉన్నారు. కనుకనే ఈ లోకానికి క్రీస్తు రాజు పరిపాలనం ప్రపంచ ప్రజలకు ఎంతో అవసరం. క్రీస్తు రాజు ఏ ఒక్కనికి హాని చేయని రాజు. సమాజంలో వ్యత్యాసాలన్నిటినీ తొలగించి దైవనీతిని నెలకొల్పే ప్రభువు ఆయన ఒక్కడే. క్రీస్తు రాజు పట్టణాలకు కానీ ప్రకృతికి కానీ హాని చేసి ప్రభుత్వాన్ని నెలకొల్పడు. కానీ ఈ లోకపు సర్వనాశనానికి హేతువైన మానవ పాపానికి పరిహారం చేసి తన దైవరాజ్యాన్ని నెలకొల్పుతాడు. ఆయన
ప్రజల్ని బలి చేయడు. ప్రజల రక్షణ కొరకు ఆయనే రక్షణాత్మకంగా బలి అవుతాడు. శిలువ మీద నుండి తన రక్తాన్ని ధారవోసి ప్రజలందరి పాపాలకు పరిహారం దయచేశాడు. ఎప్పుడైతే క్రీస్తు ద్వారా ఇది జరిగిందో అప్పుడే మానవులందరికీ నిత్య శాంతిని వసగే రక్షణ ద్వారాలు తెరవబడ్డాయి. కావున ఎవరెవరైతే క్రీస్తు నుండి లభించే శాంతిని కోరుకుంటారో వారు ఆయన్నే తమ రాజుగా అంగీకరించి ఆయన చూపే వెలుగు మార్గంలో నడుస్తారో వారంతా క్రీస్తు ప్రభుని శాంతి రాజ్యములో భాగస్వాములు అవుతారు. అయితే క్రీస్తురాజు కనక సింహాసనం మీద కూర్చొని రాజ్యపాలనం చేయడు. ఆయన శిలువ అనే సింహాసనం మీద వ్రేలాడుతూ ప్రాణత్యాగం చేస్తూ ప్రజల అనేక పాపాలకు మన్నింపును దయచేస్తూ రాజ్యపాలనం చేస్తాడు. మానవులను పాపము నుండి వేరు చేసి దేవునికి వారిని దగ్గర చేస్తాడు. క్రీస్తురాజు రత్న ఖచ్చితమైన స్వర్ణ కిరీటమును ధరించి రాజఠీవిని ప్రదర్శించడు. గంభీర స్వరముతో గర్జించడు, శాసించడు. కాని క్రీస్తురాజు ముండ్ల కిరీటమును ధరించి దైవ ప్రేమతో ప్రకాశిస్తాడు. క్రీస్తురాజు రాజపట్టాభిషేకం అనేక మంది పురప్రముఖుల, దేశ నాయకుల, ప్రతినిధుల సమక్షములో జరగదు. కానీ ఆయన రాజు పట్టాభిషేకం ఇద్దరు దొంగల మధ్య జరుగుతుంది. నేరస్తుల మధ్య ఒక నేరస్తుడా అన్నట్లు కొయ్య శిలువకు చీలలతో అంటగొట్టబడి నిందలను, అపహాసాలను, అవమానమును, సవాలులను, దూషణములను ఎదుర్కొంటూ తన రాజ్యపాలనాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నాడు క్రీస్తు. శిలువ మీది క్రీస్తును చూచిన నరమాత్రులంతా ఈయన రాజు ఎలా అవుతాడు అని ప్రశ్నిస్తుంటే ఈ పరిస్థితిలో ఆయన శిలువ నుండే పాప క్షమాపణను దయచేస్తూ ఉన్నాడు. ఆయనను క్రూరంగా శిక్షించే శత్రు జనాన్ని కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఆయన శిలువ నుండి ప్రకటించే పాప క్షమాపణమే ప్రపంచ జనులకు శాంతి సాధనం. నేటి సువార్త గ్రంథ పఠనంలో ఇట్లు ఉన్నది. చీలలతో శిలువకు అంటగొట్టబడి శిలువపై వ్రేలాడుతున్న క్రీస్తును చూచిన ప్రజలు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు, నిలబడి విస్తుపోతూ ఉన్నారు. అప్పుడు అధికారులు కొందరు, ఇతడు ఇతరులను రక్షించను, కానీ ఇతడు దేవుని వలన పంపబడిన క్రీస్తు అయినచో తనను తాను కొననిమ్ము అని క్రీస్తును హేళన చేశారు. లోక 23:35. సైనికులు కూడా యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించారు. నీవు క్రీస్తువవు గదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు క్రీస్తు ప్రభువును నిందింపసాగాడు. ఆ తరువాత సిలువ వేయబడిన దొంగలలో రెండవ వాడు మొదటి వారిని గద్దించాడు. నీకు దైవభయము లేదా? మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగిన ఫలమును పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేసి ఎరుగడు అని అన్నాడు. లోక 23:40-41 వరకు. ఈ మాటలు పలికి ఈ రెండవ వాడు క్రీస్తు వైపునకు తన తలను త్రిప్పి, యేసు ప్రభువా, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించున్నప్పుడు నన్ను జ్ఞాపకము ఉంచుకొనుము అని విన్నవించాడు. లోక 23:42. అప్పుడు శిలువపై వ్రేలాడుతున్న క్రీస్తు తన రాజ్యాధికారమును నెరపుతూ, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అని అభయమిచ్చాడు. క్రీస్తును తన రాజుగా అంగీకరించి తన పాప క్షమాభిక్ష కొరకు అర్థించిన వారిని క్రీస్తు పాప విముక్తిని చేశాడు. పాప విముక్తిని దయచేయటమే కాక మోక్ష ప్రాప్తిని కూడా అనుగ్రహించాడు. అనగా శాశ్వతమైన క్రీస్తు రాజ్యములో భాగస్వామిని చేశాడు. క్రీస్తు రాజు పరిపాలన అంటే ఇంత దివ్యంగా ఉంటుంది.
క్రీస్తు రాజ్యం పాపరహితమైన పరిపాలనంతో శాంతియుతంగా ఉంటుంది. కనుకనే తల్లి శ్రీసభ క్రీస్తు ప్రభుని రాజ్యాన్ని ఈ రీతిగా నిర్వచించింది. సత్యమునకును జీవమునకును నిలయమైన రాజ్యమిదియే. పావిత్ర్యమునకును దైవానుగ్రహమునకును మూలమైన రాజ్యము ఇదియే. నీతి, ప్రేమ, శాంతి, సమాధానాలతో అలరారు రాజ్యమిదియే అని విశ్వవిభుడైన క్రీస్తురాజు స్తుతిగీతం ప్రకటిస్తూ ఉంది. క్రీస్తు రాజు గనుకనే పశ్చాత్తాపపడిన దొంగవానికి రక్షణాన్ని ప్రసాదించాడు. క్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు రక్షకుడే, చనిపోతున్నప్పుడు రక్షకుడే. ఆయన చనిపోతూ కూడా పాపాత్మునికి హృదయ పరివర్తనం దయచేశాడు. లూకా 5:32. శిలువ మీది క్రీస్తునకు విజ్ఞాపనం చేసినవాడు కూడా పాపియే, ఘోర నేరస్తుడే. కనుక అతడు పశ్చాత్తాప భాగ్యాన్ని పొందాడు. క్రీస్తు ప్రభు ఒకనాడు పన్నులు వసూలు చేసి డబ్బు కూడగట్టుకొన్న జక్కయ్యతో, నేను రావటం ద్వారా నేడు నీ ఇంటికి రక్షణ లభించింది అని అన్నాడు. లూకా 19:9. అలాగే పశ్చాత్తాపపడి మంచివాడుగా మారిన దొంగవానితో క్రీస్తు, నేడు నీవు నాతో పరలోకములో ఉంటావు అని అన్నాడు. అనగా విశ్వవిభుడైన యేసుక్రీస్తు ప్రధానంగా రక్షణ దాత. మానవులందరి రక్షణ కొరకే ఆయన రాజ్యాధికారం ఉద్దేశింపబడింది. పూర్వ నిబంధనములో సమూవేలు, యెషయా, ఇర్మీయా, దానియేలు మున్నగు గ్రంథాలు యేసుక్రీస్తును మెస్సియాగా వర్ణిస్తూ ఆయనను మెస్సియా రాజు అని తెలియజేశాయి. నూతన నిబంధనములో కూడా పలు చోట్ల యేసుక్రీస్తు రాచరికమును పేర్కొన్నాయి. ఉదాహరణకు లూకా 1:33లో ఇలా ఉంది: ప్రభువగు దేవుడు తండ్రియగు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని గబ్రియేలు దూత తెలియజేశాడు. లూకా 1:33. యేసుక్రీస్తు కూడా తాను తన బోధను దైవరాజ్యము సమీపించింది, హృదయ పరివర్తనం చెందుడు అనే పదాలతోనే ప్రారంభించాడు. సువార్త గ్రంథాల్లో దైవరాజ్యం అనే పదం 122 సార్లు ఉపయోగింపబడింది. వీటిలో 90 సార్లు అవి యేసుక్రీస్తు నోటే వినియోగింపబడ్డాయి. తూర్పు నుండి జ్ఞానులు వచ్చినప్పుడు కూడా యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింపవచ్చాము అని అన్నారు. మత్తయి 2:2. మ్రానికొమ్మల ఆదివారం నాడు యేసును యెరూషలేమునకు వైభవంగా ఆహ్వానించినప్పుడు కూడా ప్రజలు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని నినాదాలు చేశారు. లూకా 19:38. నీవు యూదుల రాజువా అని పిలాతు ప్రశ్నించాడు. అందుకు క్రీస్తు, నేను రాజునని నీవే చెప్పుచున్నావు, నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. యేసుక్రీస్తు శిలువ పైభాగాన వ్రేలాడగట్టిన ఫలకంపై కూడా నజరేయుడైన యేసు యూదుల రాజు అని ఉంది. యోహాను 19:19. క్రీస్తు తన శిష్యులందరి ఎదుటనే మోక్షారోహణం చేయకముందుగా ఆయన వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది అని క్రీస్తు తన విశ్వమంతటిపై తన సార్వభౌమత్వాన్ని ప్రకటించాడు. మత్తయి 28:18. ఆఖరిగా మత్తయి 25:31లో క్రీస్తురాజు మహిమతో వస్తాడు, తుది తీర్పు రోజున మనందరిపై తీర్పు తీరుస్తాడు అని కూడా మత్తయి తెలియజేశాడు. యేసుక్రీస్తు ఇంతటి సర్వాధికారం కలిగి ఉండటానికి కారణం ఏమిటో అనే విషయాన్ని పౌలు కొలస్సీయులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపం. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. దేవుడు క్రీస్తు ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను
ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటేనూ ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని. సృష్టికి పూర్వము నుండే ఉనికిలో ఉన్నవాడును, సమస్తమునకు ఆధారభూతుడునైన క్రీస్తు మనకు రాజుగా ఉండటం, క్రీస్తు జ్ఞాన శరీరమైన మనకు శిరస్సుగా ఉండటం మనకు లభించిన ప్రత్యేక భాగ్యం. ఈయనను మనం రాజుగా పొంది ఆరాధించటం మన అదృష్టం. ఈయన నరావతారం వలన, ఆయన మానవ మాతృడిగా మన మధ్య వసించటం వలన ఆయన మనస్సును గ్రహించగల అవకాశం మనకు చేకూరింది. మన ఆలోచన సరళి, ఆయన ఆలోచన సరళి, ఆయన ప్రేమించే తీరు మనకు కొంతలో కొంతైనా తెలుస్తుంది. తద్వారా మనం కూడా దేవుని వలె తలంచి, దేవుని వలె ప్రేమించే తత్వాన్ని మనం అలవరుచుకోగలం. దేవుడు యేసుక్రీస్తును మనకు రాజుగా దయచేశాడు కనుక ఆ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. మన తలంపుల్లోను, చేతల్లోను, కార్యక్రమాల్లోను, హృదయములోను ఆయన్ని రాజుగా ప్రతిష్ఠించుకొని ఆయన రాజ్యములో నమ్మిన బంటులుగా జీవించటమే మన క్రైస్తవ ధర్మం. మన కుటుంబాలకును, మన గ్రామానికిని, మన సంస్థలన్నిటికీ ఆయన్నే ప్రభువుగా ప్రకటించుకొని జీవించటమే నిజమైన భక్తి విశ్వాసాలకు సంకేతం. ఈరోజు ఈ పవిత్ర ధ్యానములో పాల్గొనిన మా భక్తులందరినీ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.